అరే పిల్లలు, ఈ రోజు పాఠం ఏం చెప్పట్లేదు. సరదాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఓకే సార్. సార్, ఈ రోజు సాయంత్రం మా ఇంటికి రావాలి మీరు. అరే, సాయంత్రం భోజనం ఇంట్లో చేయకపోతే మావిడ అస్సలు ఊరుకోదు. మీ ఇంట్లో వాళ్ళ చెప్పు, మళ్ళీ ఎప్పుడన్నా వస్తానని. భోజనానికి కాదు సార్ పిలిచింది. మరి దేనికిరా? సాయంత్రం బండి నుంచి వచ్చేటప్పుడు మా నాన్న సున్నాలు వేసుకొని తీసుకురమ్మన్నాడు. మీరే కదా సార్ నాకు సున్నాలు వేసేది, అందుకే రమ్మన్నా. కూర్చో వేదావా. అరే బంటి, నువ్వు ఎప్పుడైనా విమానం ఎక్కినవారా? ఎక్కలేదు సార్, నేను ఎక్కను కూడా. ఎందుకురా? విమానం పైకి పోయేటప్పుడు కింద పడతాయని భయపడతానా? విమానం ఎక్కేటప్పుడు పెద్ద విశాలంగా ఉంటది, ఆకాశంలో పోగానే చిన్న అవుతుంది, మొత్తం ఇరికిరికి అవుతుంది. ఊపిరాడకపోతే నేను చచ్చిపోతా సార్. సార్, ఇవాళ మన రాజుగారి పుట్టినరోజు. అవునారా రాజు, హ్యాపీ బర్త్డే. సార్, వాడు అబద్ధం చెప్తాండు. నేను కొత్త బట్టలు వేసుకొస్తే నా పుట్టినరోజు అంటాడు అప్పటి నుంచి. అరే వేదవా, అబద్ధాలని చెప్తానోరా? అరే రాజు, ఎప్పుడు నీ పుట్టినరోజు? జనవరి 3 సార్. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం సార్. అరే బాటుగా, నువ్వు లేరా? ఇండియా గేట్ గురించి నీకేం తెలుసో చెప్పు. ఇండియా గేట్ తో బిర్యానీ చేస్తే ఉంటది సార్. రైస్ కూడా పుల్లలు పుల్లలు అవుతుంది, ఫుల్ టేస్ట్ ఉంటది. అరే, నువ్వు మాట్లాడేది దేని గురించి? అదే సార్, మన ఇండియా గేట్ బాస్మతి రైస్ గురించి. మే ఐ కమింగ్ సార్? అరే తెల్లారిందారా? ఇప్పటి వరకు ఏం చేసినావు? ఈ టైంకి వచ్చినావు? సార్, మా అమ్మ నాన్న ఇంట్లో గొడవ పడుతున్నారు సార్, అందుకే లేట్ అయింది. వాళ్ళు కూడా పెట్టుకుంటే నీకెందుకు లేట్ అయిందిరా? అదేం లేదు సార్, ఇద్దరి చేతిలో చెరొక షో ఉండేనది. అరే, గ్రహాలు ఎన్నో చెప్పి పోయి కూసో. 11 సార్. అరే విధవా, 9 కదరా, మిగతా రెండేంటి? ఆగ్రహం సత్యాగ్రహం సార్. ఇంకా నయం, విగ్రహం అనలే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.